హై ఫ్రెండ్స్, ఈరోజు నేను 4 ఇంపార్టెంట్ కార్ యాక్సెసరీస్ గురించి అయితే చెప్పబోతున్నాను. సో లాస్ట్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయొద్దు. ఇవి చాలా ఇంపార్టెంట్. ఒకవేళ మీకు ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ సేల్‌లో గనుక వచ్చినట్లయితే డెఫినెట్‌గా పర్చేస్ చేయండి. అందులో ఫస్ట్ ఐటెమ్ వచ్చేసి మీకు 70 ఎంఏఐ డాష్ క్యామ్. సో ఇది నేను పర్సనల్‌గా యూజ్ చేస్తున్నాను. నా పాత బలినో కార్‌కి కూడా నేను 70 ఎంఏఐ డాష్ క్యామ్ అయితే యూజ్ చేశాను. సో క్లారిటీ పరంగా మీకు ఎటువంటి ఇష్యూ ఉండదు. చాలా క్లియర్‌గా ఉంటది. ఎస్పెషల్లీ డాష్ క్యామ్ మనం యూజ్ చేసేది ఎప్పుడైనా యాక్సిడెంట్ అయితే మనం ఇన్ఫర్మేషన్ అనేది క్యాప్చర్ చేయడానికి. సో ఫ్రంట్ ఉన్న నంబర్ ప్లేట్ ఏదైతే ఉందో అవన్నీ కూడా క్లియర్‌గా క్యాప్చర్ అవ్వాలి. సో అది చాలా ఇంపార్టెంట్. సో ఈ డాష్ క్యామ్ అయితే మీకు డెఫినిట్‌గా నాకైతే చాలా సాటిస్ఫైడ్ అనిపించింది. సో అందుకనే నేను ఈ డాష్ క్యామ్ పర్చేస్ చేశాను. ఇది 2.7K అల్ట్రా హెచ్‌డీ వీడియో ఉన్న డాష్ క్యామ్. ఇది ఫ్రంట్ అండ్ బ్యాక్ డాష్ క్యామ్ నేను యూజ్ చేస్తుంది. సో ఇందులోనే డిఫరెంట్ వెరైటీస్ ఉంటాయి. మీ క్వాలిటీలో 1080p డాష్ క్యామ్ కూడా ఉంటుంది 70 ఎంఐలో. సో ఒకవేళ మీకు అది డిస్కౌంట్ ప్రైస్లో మీకు దొరికినట్లయితే మీరు అది కూడా మీరు పర్చేస్ చేయొచ్చు. సో డెఫినెట్గా ఇది మీకు చాలా యూస్ఫుల్ అయితే అవుతుంది. ఎస్పెషలీ ఇంతకుముందు నేను చెప్పాను, చాలా స్కామ్స్ అయితే అవుతున్నాయి. సో ఎవరైనా కార్ ముందు వచ్చి పడిపోవడం, లేదంటే అన్యాచురల్గా యాక్సిడెంట్ అవ్వకపోయినా అయినట్టు క్రియేట్ చేయడం, ఇట్లాంటివి అయితే చేస్తున్నారు. సో డెఫినెట్గా అలాంటి సిచ్యువేషన్లో ఈ డాష్ క్యామ్ అనేది మీకు డెఫినెట్గా యూస్ఫుల్ అవుతుంది. సో కంపల్సరీగా ఉండాలి. సో నెక్స్ట్ వచ్చేసి మనకి టైర్ ఇన్ఫ్లేటర్. సో టైర్ ఇన్ఫ్లేటర్ నేనైతే యూజ్ చేస్తుంది వాషర్ అనే కంపెనీ టైర్ ఇన్ఫ్లేటర్. సో ఇందులో చాలా బ్రాండ్స్ అయితే ఉంటాయి. సో నేను యూజ్ చేస్తున్నది అయితే ఈ బ్రాండ్. సో వాషర్ కంపెనీ కూడా చాలా బాగుంటుంది. క్వాలిటీ వైజ్ మీకు మీకు ఫంక్షనాలిటీ వైజ్ కూడా మీకు చాలా బాగుంటుంది. సో ఇది మీరు 12 వోల్ట్స్ ఛార్జింగ్ పాయింట్ ఏదైతే ఉంటుందో మీ కార్కి, దాన్ని పెట్టి ఇదైతే మీరు యూజ్ చేయొచ్చు. సో డెఫినెట్గా ఇది టైర్ ఇన్ఫ్లేట్ చేయడానికి మీకు చాలా యూస్ఫుల్ అవుద్ది. మీకు ఇమీడియట్గా పంక్చర్ అయినప్పుడు వెహికల్ మీరు దీన్ని టైర్ని ఇన్ఫ్లేట్ చేసి దగ్గరున్న పంక్చర్ షాప్కి అయితే మీరు తీసుకెళ్ళచ్చు. సో ఇందులో అనలాగ్ ఉంటుంది, డిజిటల్ ఉంటుంది. సో డిఫరెంట్ మోడల్స్ అయితే ఉంటాయి. సో మీకు ఏది బెస్ట్ అనిపిస్తే అది మీరు పర్చేస్ చేయండి. సో ఇది టైర్ ఇన్ఫ్లేటర్ రిలేటెడ్. సో నెక్స్ట్ వచ్చేసి నేను వాడుతున్నది కార్ పర్ఫ్యూమ్ అయితే ఒకటి ఉన్నది. సో నేను వాడుతున్న కార్ పర్ఫ్యూమ్ ఏరియాన్ కార్ పర్ఫ్యూమ్. సో ఇది మీరు చూడొచ్చు, ఏరియాన్ జెల్ అనేసి. సో నేను యూస్ చేసిన ఫ్లేవర్ బ్లాక్ క్రిస్టల్. సో జనరల్గా ఏంటంటే కార్ పర్ఫ్యూమ్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్. అది కూడా మనకి అట్లీస్ట్ 45 డేస్ అయినా మినిమం రావాలి. సో ఇది కార్ జెల్ ఏదైతే ఉందో డెఫినెట్గా నేనైతే రికమెండ్ చేస్తాను. సో అది కూడా మీకు లెమన్ ఫ్లేవర్ అయితే లైట్గా ఉంటుంది. సో లెమన్ ఫ్లేవర్ వల్ల మీకు అడ్వాంటేజ్ ఏంటంటే కార్లో ఉన్న స్మెల్ ఏదైతే ఉందో చాలా వరకు పోతుంది. సో అందుకు లెమన్ ఫ్లేవర్ అనేది యూస్ చేస్తారు ప్రతి సెంట్స్లోని. సో అందుకు డెఫినెట్గా ఇదైతే మీరు కన్సిడర్ చేయండి ఏరియాను. ఇంకోటి మీరు మాటికి ఫ్లేవర్స్ అయితే చేంజ్ చేయొద్దు. సో దానివల్ల ఏమవుతుందంటే మీకు మళ్ళీ ఆ కొత్త ఫ్లేవర్ కార్ తీసుకోవడానికి టైం పడుతుంది. సో ఆ కొత్త స్మెల్ ఏదైతే ఉందో దానికి కార్ అకస్టమ్ అవ్వడానికి టైం పడుతుంది. సో జనరల్గా ఒకటే ఫ్లేవర్ తీసుకొని అది కంటిన్యూ చేయండి, లేదా ఒకటే అది స్మెల్ ఏదైతే ఉంటుందో అదే క్యారీ ఫార్వర్డ్ అయితే మీకు అవుతుంది. సో అది నేను ఇచ్చే సజెషన్. సో నెక్స్ట్ వచ్చేసి మీకు డస్ట్బిన్. సో కార్లో ఇంపార్టెంట్గా ఉండాల్సింది డస్ట్బిన్. సో ఇది మీకు అరౌండ్ 200-300 రూపీస్లో దొరుకుతుంది. సో డస్ట్బిన్ అయితే మీరు పెట్టుకోండి. ఎప్పుడైనా మీకు ఏదైనా మీరు తింటున్నారు, సో లాంగ్ జర్నీస్కి వెళ్తున్నారు, సో ఏదైనా పడేయాలనుకుంటే ఇందులో మీరు వేయొచ్చు. సో డెఫినెట్గా ఈ డస్ట్బిన్ అనేది మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. సో ఇప్పుడు నేను చెప్పిన ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో, సో అందులో మెయిన్ ఐటమ్స్ వచ్చేసి డాష్ క్యామ్, తర్వాత టైర్ ఇన్ఫ్లేటర్. సో డెఫినెట్గా ఇవి కనుక మీకు ఆఫర్లో ఇప్పుడు ఎస్పెషల్లీ అమెజాన్, ఫ్లిప్కార్ట్ సేల్లో కనుక మీకు దొరికినట్లయితే డెఫినెట్గా ఇవి పర్చేస్ చేయండి. సో చూస్తుండండి, ఇంకా మంచి వీడియోస్ అయితే పోస్ట్ చేస్తుంటాను. ఓకే, థ్యాంక్ యూ.